హలో హాయ్ గాయ్స్, మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ అరికలతో బిర్యానీ. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. బిర్యానీ స్పైసీస్, కసూరి మెంతి, ఆలు, గ్రీన్ చిల్లీస్, క్యారెట్, స్వీట్ కార్న్, టమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ బఠానీ పచ్చి బఠానీ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. గీ, కొంచెం ఆయిల్, బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బఠానీ, స్వీట్ కార్న్, క్యారెట్, ఆలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అయితే పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కసూరి మెంతి, అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనాని యాడ్ చేద్దాం. హోమ్మేడ్ గరం మసాలా కొంచెం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయిపోయింది. కప్పుకి 2 కప్పులు నీళ్ళు. వాటర్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి. కడిగి పెట్టుకున్న అరికల్ని యాడ్ చేయాలి. అరికలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 4 to 5 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. 4 or 5. మూత తీసి ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన అరికలు వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంతే, రెడీ అయిపోయింది హెల్దీ అండ్ టేస్టీ అరికలు వెజ్ బిర్యానీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.